రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపును స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధరలు ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ రావడం లేదని చెప్పారు. ధరలు పెంచడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడడం లేదన్నారు. ఏపీలో కూడా ఫిక్స్డ్ ధరల విధానం పెట్టాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. చైనా, అమెరికాలతో పోల్చితే దేశంలో థియేటర్స్ తగ్గుతున్నాయన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. మరింత సమాచారం ఫిల్మ్ ఛాంబర్ నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్రంలో ఇకపై టికెట్ ధరల పెంపు అనేది ఉండదు అని చెప్పి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు స్టేట్స్ ఎగ్జిబిటర్స్ సంఘం. సో దీని గురించి ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం. మనతో పాటు గోవిందరాజు గారు ఉన్నారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నుంచి. సార్, బేసికల్లీ టికెట్ ధరల పెంపుని మేము యాక్సెప్ట్ చెయ్యము, ఫిక్స్డ్ ప్రైజే పెడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీని మీద చాలామంది ఇండస్ట్రీ ఇదేంటి అన్న ప్రశ్న వచ్చింది. బట్ మీరు మాత్రం దీనికి హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. దేనికి సార్? అంటే టికెట్ రేటు తక్కువ ఉంటే మేడం విజేందర్ గారు చెప్పినట్టు షాంపూ ప్యాకెట్ ఇంత ఉంటే కొనరు, చిన్న చిన్న శాషెస్ అయితే కొంటారు. సో టికెట్ రేటు తక్కువ ఉంటే అదనపు ఆడియన్స్ వస్తుందనేసి మేము ఎన్నో ఏళ్ళు చూస్తున్నాం. అయితే ఇప్పుడు టికెట్ రేటు పెద్ద సినిమాలకి పెద్ద బడ్జెట్ సినిమాలకి టికెట్ రేటు పెంచుకోవచ్చు, నో అని నిర్దిష్టంగా చెప్పలేము. కాకపోతే అది పరాకాష్ఠగా మొన్న వచ్చిన సినిమాకి 1000 రూపాయల దాకా పోయింది. సో టోటలీ అన్రీజనబుల్ లెవెల్ పోయింది. కాబట్టి మేము ఇది క్లియర్గా చూడగలిగాం. ఆడియన్స్ ఒక 20-30% రివర్స్ పోయారు. అంటే ఆ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది, హై రేట్ వల్ల రివర్స్ పోయారు. సో వేర్ ఆర్ వి హెడింగ్ అనే ఒక ప్రశ్న వచ్చింది. సో ఆ టికెట్ రేటు ఒక స్టాండర్డ్గా ఫిక్స్ ఉంటే కనీసం దానికి ప్రిపేర్ అయ్యి ఆడియన్స్, ఫ్యామిలీస్, ఆడియన్స్ అందరూ రెడీగా ఉంటారు. ప్రతి సినిమాకి వేరియేషన్ అనేది కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ ద చేంబర్ అండ్ ఫ్రమ్ ద అసోసియేషన్, ఒక రెగ్యులర్ మూవీకి ఒక టైపు, ఒక రియలీ బిగ్ బడ్జెట్ మూవీకి ఇంకో టైపు. అంతేగాని 3వ టైపు, 4వ టైపు, 8వ టైపు తీసుకురాకండి అని ఒక 2 టైపులు అలౌ చేద్దాం. వీ నీడ్ అవర్ ప్రొడ్యూసర్స్ టు బీ యాక్చువల్లీ ప్రాఫిటబుల్. బట్ ఒక 2 టైప్స్తో ఆపేద్దాం. సో అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉండడం వల్ల ఎంత పర్సెంటేజ్ ఆడియన్స్ థియేటర్కి వస్తారు అనుకుంటున్నారు మీరు? మ్యామ్, డెఫినెట్లీ 3rd డే, 4th డే, 8th డే యూ కెన్ సీ ఇన్ మెనీ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఒక అలవాటుగా మారిన ఆడియన్స్ లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేక ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ లాస్ అవుతున్నాం మేడం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు కరెక్ట్. ఒక స్టాండర్డ్ రేటు మామూలు సినిమాలకు ఒకటి, పెద్ద బడ్జెట్ సినిమాలకి ఇంకోటి, బట్ 2 రకాలు. మళ్ళీ 3వ 4వ రకం వద్దు. అది మనం చూసాం మొన్న చూసింది. నేను ఎవరిని తప్పు పట్టను, కానీ కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. మీనింగ్ ఫస్ట్ ప్రీమియర్ షోకో రేటు, ఫస్ట్ వీకో రేటు, సెకండ్ వీకో రేట్ అనేసరికి టోటలీ కన్ఫ్యూజ్డ్. సరే తర్వాత చూద్దాంలే అన్న టైప్లో అయిపోయారు అందరూ. అది దట్ ఈస్ అ డ్యామేజ్ వీఆర్ సీయింగ్. బేసికల్లీ టికెట్ ధర పెంపు వల్ల చాలామంది థియేటర్కి రావడం తగ్గిపోయాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా మూతపడుతున్న సిచ్యువేషన్ చూసాం. సో ఈ ఫిక్స్డ్ ప్రైస్ వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎంతవరకు బెనిఫిట్ పొందుతాయి? డెఫినెట్లీ పొందుతాయి మేడం. ఇప్పుడు టికెట్ రేట్ ఇంత కన్ఫ్యూజింగ్కి పరాకాష్ఠకు వచ్చింది. అదే ఫస్ట్ వీక్ 350, సెకండ్ వీక్ ఇంత అనేసరికి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్టాండర్డ్ రేట్ తీసుకొస్తే పీపుల్ విల్ బి ఏబుల్ టు ప్లాన్. సింపుల్ యాజ్ దాట్. సో నేను ఇంత పర్సంటేజ్ అదనంగా వస్తుందని చెప్పలేను, కానీ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మేడం. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ధరల పెంపు అనేది చేస్తున్న తర్వాత అందులో మీకు ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది? పర్సనల్గా ఏమన్నా మీకు మళ్ళీ ధరల పెంపు జరిగింది కాబట్టి దాని మీద ఏమన్నా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా మీకు? అది మల్టీప్లెక్స్ వాళ్ళకే పరిమితం. సింగిల్ స్క్రీన్స్కి చిన్న చూపే ఉంది. ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుందాం అంటుంది, కానీ ఏమీ కాపాడుకునే లక్షణాలు కనబడట్లేదు. మేము పోయిన 1-2-3 ఇయర్స్ నుంచి మల్టీప్లెక్స్కి ఇచ్చే షేరే మాకు ఇవ్వండి అని కోరుతున్నాము, కానీ అది కుదరట్లేదు, జరగట్లేదు, చిన్న చూపే ఇవ్వట్లేదు. ధరల పెంపుకు సంబంధించి ఎంతవరకు ప్రొడ్యూసర్స్ బడ్జెట్ కటింగ్ అనేది పెట్టుకోవాలంటారు? అంటే ఈ బడ్జెట్ అనేది పెంచి దాని తర్వాత మళ్ళీ ఆడియన్స్ నుంచే దాన్ని కలెక్ట్ చేస్తున్నారు. అది మా ప్రమేయం కాదు, యాక్చువల్లీ మా ఏరియా కాదు. బట్ ఈరోజు మార్కెటింగ్ లెవెల్లో అది అవసరం అయిపోతుందేమో అని అనిపిస్తుంది మేడం. అవసరం అయిపోతుందేమో, ఎందుకంటే ఇంత బడ్జెట్ చేస్తే కానీ సగటు ప్రేక్షకునికి ఆనట్లేదు ఈరోజు. సో ప్రొడ్యూసర్లు కూడా ఆ ఫిక్స్లో పడిపోయారు. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత ఇంపుగా చేస్తే కానీ రావట్లేదు. సో వీఆర్ ఇన్ అ ఫిక్స్. ప్రొడ్యూసర్స్ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డూ నెసెసరీ మేడం. అయితే మనతో పాటు ఏపీ ఎగ్జిబిటర్ సంఘం వీరనారాయణ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? ఈ టికెట్ ప్రైస్ అనేది ఇక్కడైతే ఫిక్స్ అని చెప్పి ఇక్కడ సర్కార్ డిసైడ్ చేసేసింది. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? అడగడానికి మెమరాండం ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. సేమ్ ఇక్కడ ఎట్లా అయితే ఉంటుందో అట్లనే అక్కడ కూడా చేయమని కోరుతున్నాం. ఇవాళ ఒక పబ్లిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్, రిక్షా దొక్కునేవాడు ఉన్నాడండి.
ఓహో మనం ఈ హాల్కి వెళ్తే ఈ టికెట్ ప్రైస్ అని ఫిక్స్ అయ్యి వస్తాడండి వాడు ఆ 70 రూపాయలు 80 రూపాయలు జేబులో పెట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి 150 తిరిగి వెళ్ళిపోతున్నారు. మేము ఎన్నో లక్షల మంది నాకు చూసామండి. అది 200 రూపాయలని ముందు వాడు ఫిక్స్ అయ్యి రాడు కదండి. ఒక పిల్లాడు ఇంట్లో దొంగతనంగా సినిమాకి వెళ్తే వాడు వచ్చేది ఆ 70 రూపాయలతోటేనండి. మరి మనం ఇక్కడ రేటు పెంచేస్తే వాడు తిరిగి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదండి. లేదా మనం అది 100 రూపాయలు చేసి 100 రూపాయలని చెబితే దాన్ని ప్రిపేర్ అయ్యి వస్తారు వాళ్ళు. అట్లా కాకుండా మనం ఎంత ఖర్చు పెట్టాలనే బడ్జెట్ వాళ్ళు ఎవడైనా చేసుకుంటాడు కదండి. అది చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ఆడియన్స్ కొన్ని రోజులు రారండి సినిమా హాల్కి. ఇప్పటికే చాలామంది తగ్గిపోయారు అసలు. అంటే ఈ టికెట్ ప్రైజులు పెంపు ఉండడం వల్ల థియేటర్కి ఎంత పర్సెంటేజ్ తగ్గిపోతున్నారు? ఎందుకంటే ఏపీలో బేసికల్లీ సినిమా విచ్చలవిడిగా చూస్తారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా కదా. సో ఏపీలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు 50% తగ్గిపోయిందని మా అభిప్రాయం. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు ఇవాళ పుష్పకి రాకపోవచ్చు, ఇంకో సినిమా రేపు రాకపోవచ్చు. అంటే వాడి బడ్జెట్ మించిపోతుంది. టికెట్ ప్రైస్ వాడి బడ్జెట్ రేపు మించిపోయినందు వాడు రాలేకపోతుంది. అదే విషయం. సో ఇప్పుడు తెలంగాణ సర్కార్కి అయితే కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పారు కదా, మరి ఏపీ విషయంలో కావచ్చు. అయితే ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇంతకుముందే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇంకా ఎలాంటి విషయాలు చర్చించుకున్నారు అక్కడ? అదే ఇదేనండి, సేమ్ ఇట్లానే ఇంప్లిమెంట్ చేయమని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి సినిమాల విషయంలో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఈ ప్రైజు ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చూడడానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తారండి, డెఫినెట్గా వస్తారు. మొత్తానికైతే మాత్రం ఈ ప్రైజ్ ఫిక్స్డ్ ఉండడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీస్ కావచ్చు, అలాగే ఆడియన్స్ అంతా కూడా ఎక్కువగా సినిమాకి చూడడానికి వస్తారు. పర్సంటేజ్ పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ఎగ్జిబిటర్ అసోసియేషన్ చెప్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ వీక్స్ న్యూస్, హైదరాబాద్.